మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న వారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. మా వెబ్సైట్లో నేను రాస్తున్నటువంటి కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందండి. ఇప్పటి వరకు దాదాపు మేము చేసిన 370 ప్రేమ సందేశాలు మీరు మా యూట్యూబ్ ఛానల్లో వినవచ్చు, చూడవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్ కొరకు సహకారం అందించండి. ఈరోజు ప్రస్తుత ప్రపంచ సంఘటనల మీద ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వారం మనం గమనిస్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయేల్ దేశమును సందర్శించడం చూసాం. ఆయన తిరిగి వచ్చిన వెంటనే అమెరికా దేశము, ఇజ్రాయేల్ దేశము ఈ రెండు కలిసి ఇరాన్ దేశం మీద విరుచుకుపట్టడం, మిస్సైళ్లతో దాడి చేయటం, ఆ దేశాధ్యక్షుడు ఖొమైనీని అంతం చేయటం మనం చూసాం. ఈ సంఘటనలలో బైబిల్ ప్రవచనాలను ఏ విధంగా చూపిస్తూ ఉన్నాయి అన్న ప్రశ్న చాలామందికి వచ్చింది. ఈరోజు కొద్దిసేపు బైబిల్ ప్రవచనాల వెలుగులో ఈ సంఘటనలను మనం ఎలా చూడాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క నిబంధన ఇశ్రాయేలు దేశముతో ఎప్పటికి కూడా అమలులోనే ఉంది. ప్రస్తుత ప్రపంచ చరిత్ర యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ వైపు నడుస్తూ ఉంది. మూడవదిగా క్రైస్తవ సంఘము ఈ యుద్ధాలు, ఈ అలజడులకు ప్రార్థనతో, అదేవిధంగా నిరీక్షణతో, స్వార్థ పట్ల నమ్మకత్వంతో క్రైస్తవ సంఘము ముందుకు వెళ్ళాల్సి ఉంది. ముందుగా మీరు చూడండి, ఇశ్రాయేలు దేశము ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరూ కలుసుకోవటం జరిగింది. దానిని చూసి చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏంటి, వీరిద్దరూ చక్కటి బంధం ఏర్పరచుకుంటే మా దేశానికి ఏమైనా నష్టం వస్తుందా, మా ప్రయోజనాలకు ఏమైనా నష్టం వస్తుందా అని అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అదేవిధంగా ముస్లిం దేశాలు ఆందోళన చెందటం మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ మీద భీకర దాడి జరగటం, 200 మంది మృతి చెందటం, ఖొమైనీ కూడా మరణించటం, ఇంకా దిగ్భ్రాంతి, షాక్కు గురి చేస్తున్నటువంటి సంఘటనలు. దాదాపు 40 సంవత్సరముల పాటు ఇరాన్ దేశాన్ని పాలించిన ఖొమైనీ చనిపోయాడంటే ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం రాజకీయాలు కాదు, ఎమోషన్స్ కాదు, దేవుని యొక్క వాక్యం వెలుగులో ఈ సంఘటనలను చూడాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20లో మనం ఏమని చదువుతామంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, మనం పరలోక దేశానికి చెందిన పౌరులముగా ఉన్నాం. ఈ ప్రపంచానికి నిరీక్షణ లేదు, పరలోకానికి గొప్ప నిరీక్షణ ఉంది. ముందు మనం చూడాల్సినటువంటి అంశాలు ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన ఇంకా నిలిచే ఉంది. రెండోదిగా, దేవుని రాజ్యములో ఇశ్రాయేలు దేశానికి భవిష్యత్తులో ఒక పాత్ర ఉంది. మూడవదిగా, ప్రస్తుత సంక్షోభాలలో క్రైస్తవ సంఘము ప్రార్థనతో ప్రతిస్పందించాలి. క్రైస్తవ సంఘము కూడా ఆందోళన చెందకూడదు. నాలుగోదిగా, మన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువు యొక్క
వెయ్యేండ్ల పాలన మీద కేంద్రీకృతమై ఉండాలి. మొట్టమొదటిది ఏంటంటే దేవుని యొక్క నిబంధన ఇశ్రాయేలు దేశముతో ఇంకా నిలిచే ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది క్రైస్తవులు ఒక దుర్బోధను నమ్ముతూ ఉన్నారు. వారు ఏమనుకుంటూ ఉన్నారంటే క్రైస్తవ సంఘము ఇశ్రాయేలు దేశం యొక్క స్థానమును ఆక్రమించింది. దీనిని రిప్లేస్మెంట్ థియరీ అన్నారు. రిప్లేస్మెంట్ థియరీ అంటే ఏంటంటే సంఘము ఇశ్రాయేలు దేశం యొక్క స్థానము తీసుకుంది. అది నిజమేనా? అది మంచి బోధేనా లేక దుర్బోధ అన్న సంగతి మనం చూడాలి. నేనేమంటానంటే అది దుర్బోధ. ఎందుకు? ఆదికాండము 12వ అధ్యాయములో మీరు గమనిస్తే దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా పొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడు? అబ్రహామో, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అన్కండిషనల్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్కండిషనల్ అంటే ఏంటంటే ఇక నిబంధనలో ఇంకా ఎలాంటి కండిషన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని మాటిచ్చా. 1,00,000 రూపాయలు ఇస్తానయా అని మాటిచ్చా. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా 1,00,000 రూపాయలు నీకు ఇస్తాను అని అన్కండిషనల్గా చెప్పాను అనుకోండి, ఇంక నేను ఆ 1,00,000 రూపాయలు మీకు ఇవ్వాల్సిందే. నేను సాడీలు చెప్పడానికి లేదు. అయ్యా నాకు ఈరోజు కష్టంగా ఉంది, నాకు వ్యాపారంలో నష్టం వచ్చిందయ్యా, నా బ్యాంకు కార్డు పోయిందయ్యా, నా డెబిట్ కార్డు పోయిందయ్యా, నా క్రెడిట్ కార్డు పోయిందయ్యా, మా అబ్బాయికి ట్యూషన్ ఫీజు కట్టాలయ్యా, అలాంటి కారణాలు నేను చెప్పలేను. ఎందుకని? అది అన్కండిషనల్. నేను మాట ఇచ్చినప్పుడు ఆ 1,00,000 రూపాయలు మీకు ఇవ్వాల్సింది. దాన్ని అన్కండిషనల్ అంటారు. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన అన్కండిషనల్. ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాం యొక్క సంతానము ఇశ్రాయేలీయులు దేవుని పట్ల నమ్మకంతో ఉన్న, నమ్మకత్వం లేకపోయినా దేవుడు ఆ నిబంధనను అమలు చేయాల్సిందే. చాలామంది ఈరోజు ఏమంటున్నారు? ఇదిగో యూదులు ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభుని నమ్ముకోవట్లేదు కాబట్టి దేవుడు వారిని వదిలేసినట్టే అంటున్నారు. తప్పు. ఎందుకంటే దేవుడు అన్కండిషనల్ కవెనెంట్ ఇశ్రాయేలుతో చేశాడు. రెండోదిగా ఎవర్ లాస్టింగ్ అంటున్నాడు. చూడండి, ఇది ఎవర్ లాస్టింగ్. ఎవర్ లాస్టింగ్ అంటే అది నిత్యము ఉండేది. నిత్యము ఉండేది. ఒకరోజు, ఒక సంవత్సరం ఉండి వెళ్ళిపోయేది కాదు. ఇది నిత్యం ఉండేది. దేవుడు అబ్రహాముకు నక్షత్రాలు చూపించాడు. అబ్రహాము, నక్షత్రాలు చూడవయ్యా, నీ సంతానాన్ని నేను ఆ విధముగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ నక్షత్రాలు ఏంటంటే తరతరాలు నేను వారిని కాపాడుతాను అన్నదానికి అది చిహ్నంగా ఉంది. మూడోదిగా ల్యాండ్ ఇన్క్లూజివ్. దేవుడు అబ్రహాముకు చూపించాడు, ఈ దేశమును నేను నీకు ఇస్తానన్నాడు. ఆ దేశమును మోషే గారి తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు. చాలా వందల సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత బబులోనీయులు వచ్చి వారిని జయించి బబులోనుకు చెరగా తీసుకొని వెళ్ళారు. బబులోనులో 70 సంవత్సరాలు ఉన్నారు. తిరిగి మళ్ళీ వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు వారు ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నారు. అయితే క్రీస్తు శకం 70 తర్వాత అక్కడ జరిగినటువంటి రోమా
యుద్ధాల వల్ల అక్కడి నుండి యూదులు ప్రపంచమంతా చెల్లాచెదురైపోయారు. 1948లో తిరిగి వారు ప్రపంచం అంతటి నుండి వెళ్ళి అక్కడ ఒక ఇశ్రాయేలు దేశాన్ని ఏర్పరచుకున్నారు. నాలుగోదిగా ఇట్ ఈజ్ నేషన్ స్పెసిఫిక్, అంటే ఇశ్రాయేలు దేశముతో మాత్రమే దేవుడు ఆ నిబంధన చేశాడు. రోమాపత్రిక 11:29లో కూడా మీరు చూడండి, దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. అపోస్తలుడైన పౌలు గారు ఆ సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అది అన్కండిషనల్, కండిషన్స్ లేవు దాని మీద. రెండోది ఎటర్నల్, అది నిత్యము ఉండేది. మూడోది నేషన్స్ ల్యాండ్ స్పెసిఫిక్, ఒక స్థలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నాలుగోది నేషన్ స్పెసిఫిక్, ఒక దేశమును దేవుడు వారికి ఇచ్చాడు. ఆ విషయంలో దేవుడు పశ్చాత్తాపడడు. ఇశ్రాయేలీయులు ఆయన కుమారుణ్ణి వారు సిలువ వేశారు, ఆయన ప్రవక్తలను వారు చంపేశారు, అపోస్తలులను చంపేశారు, క్రైస్తవులను హింసించారు, చాలా ఘోరాలు చేశారు, కాదంటలా. అయినప్పటికీ దేవుడు తన కృపావరముల విషయములోనో పిలుపు విషయములోనో పశ్చాత్తాపపడడు అంటున్నాడు. అంటే ఆయన, అయ్యో నేను ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకొని తప్పు చేశాను, వాళ్ళని అవతల పడేస్తున్నాను, క్రైస్తవ సంఘాన్ని నేను తీసుకుంటాను అని ఆయన అంటలేదు. అందుకనే ద చర్చ్ డస్ నాట్ రిప్లేస్ ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ దేశమును క్రైస్తవ సంఘము స్థాన భ్రంశము చేయలేదు. క్రైస్తవ సంఘము ఇశ్రాయేల్ యొక్క పాత్రను తీసుకోలేదు. గాడ్స్ ప్రామిసెస్ టు ఇజ్రాయేల్ ఆర్ నాట్ స్పిరిచువలైజ్డ్ అవే. దేవునికి ఒకటేమో ఇశ్రాయేలీయులు అనేటటువంటి ఒక ప్రణాళిక ఆయనకి ఉంది. ఈ ప్రణాళికలోనే క్రైస్తవ సంఘం కూడా వచ్చి చేరింది. అది బిగ్ ప్లాన్ ఏమో ఇశ్రాయేలుతోనే, మనతో ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవ సంఘము అందులో అంటుకట్టబడింది. అదే ఇక్కడ రోమా 11లో కూడా మీరు చూడండి. రోమా 11:17లో పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. రోమాపత్రిక 11లో పౌలు గారి యొక్క అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాం. ఒలీవ చెట్టు, ఈ ఒలీవ చెట్టు ఇశ్రాయేలు దేశానికి చిహ్నముగా ఉంది. ఈ ఒలీవ చెట్టు ఇశ్రాయేలు దేశమునకు ఇది చిహ్నముగా ఉంది. ఈ చెట్టులో క్రైస్తవ సంఘము, క్రైస్తవ విశ్వాసులు వారు వేరు కట్టబడ్డారు. గ్రాఫ్టింగ్ అన్నమాట. ఒక కొమ్మను తీసుకువెళ్ళి ఆ యొక్క చెట్టుకు దేవుడు గ్రాఫ్టింగ్ చేశాడు. పౌలు గారు అదే ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు, అడవి ఒలీవ కొమ్మ ఎవరు? అన్యజనులమైనటువంటి మనమే అడవి ఒలీవ కొమ్మలమ్మ. వాటి మధ్యన అంటుకట్టబడి మనము ఈ చెట్టుకు అంటుకట్టబడ్డాం. ఒక కొమ్మ అయిపోయాం. దేవునికి 2 చెట్లు లేవు, దేవుడికి ఒక్క చెట్టే ఉంది. దేవుడికి 2 మందలు లేవు, దేవునికి ఒక్క గొర్రెల మంద మాత్రమే ఉంది. అన్యులను కూడా తీసుకొని వెళ్ళి దేవుడు వారితో కలపటం జరిగింది. కాబట్టి అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల అతిశయించితివా అంటున్నాడు. అతిశయించబడవాకు. ఈ రోజున చాలామంది అతిశయిస్తూ ఉన్నారు. దేవుడు యూదులను అవతల పడేసాడయ్యా, క్రైస్తవ సంఘాన్ని ఎన్నుకున్నాడయ్యా అంటున్నారు. అది తప్పు,
అది అతిశయం. వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. ఈ యొక్క చెట్టు యొక్క వేరులు మీరు చూడండి. ఈ వేరులు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ ముగ్గురు ఈ యొక్క వేరులుగా ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ఒలీవ చెట్టుకు వారు వేరు. మనందరిని భరించేది వాళ్ళే. అటు ఇశ్రాయేలు దేశాన్ని కానివ్వండి, క్రైస్తవ సంఘము కానివ్వండి, వీరు వారి చేత భరించబడుతూ ఉన్నారు. వేరు మనలను భరిస్తూ ఉంది. దేవుడు వారితో ఒక నిత్యమైనటువంటి నిబంధన చేశాడు. అబ్రహాంతో చేశాడు, ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు. ఆ యొక్క నిబంధన దేవుడు ఈరోజు కూడా కాపాడుతూ ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలును దేవుడు వదిలేశాడు అని మనం అనకూడదు. ఇజ్రాయెల్ హ్యాజ్ ఎ ఫ్యూచర్ ఇన్ గాడ్స్ ప్రాఫిటిక్ ప్లాన్. దేవుని యొక్క ఆ ప్రవచన ప్రణాళికలో ఇశ్రాయేలు దేశానికి భవిష్యత్తు ఉంది. ఆ సత్యము కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, పాత నిబంధనలో కూడా చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో రోమా 11:26 మీరు చూడండి, ఆల్ ఇజ్రాయెల్ విల్ బి సేవ్డ్ అంటున్నాడు. తెలుగు బైబిల్లో మనం ఏమని చదువుతామంటే, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. అంటే ఇశ్రాయేలు దేశము రక్షించబడుతుంది. అది ఎలా సాధ్యం? జకర్యా 12:10 చూడండి. అక్కడ మనం ఏమని చదువుతున్నామంటే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు? వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచుతారు. ఎవరిని వారు పొడిచారు? యేసు క్రీస్తు ప్రభువును వారు పొడిచారు. ప్రస్తుతం వారికి తెలియదు, ఎందుకంటే వారు అంధకారములో ఉన్నారు. వారి యొక్క మనోనేత్రములు వెలిగించబడలా, చీకటి వారిని కమ్ముకొని ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే యేసు క్రీస్తు ప్రభువుని వారు చూస్తారు. తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు ప్రలాపిస్తారు, దుఃఖిస్తారు అంటూ చాలా ఘోరంగా వాళ్ళు ఏడవబోతూ ఉన్నారు. ఎందుకంటే 2000 సంవత్సరాలు వేస్ట్ చేశారు యేసుక్రీస్తు ప్రభువుకు దూరముగా ఉండి. ఆ విషయంలో వారు ఎంతో ఏడవబోతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ సంఘము ఇశ్రాయేలు దేశమునకు రిప్లేస్మెంట్ కాదు. ఇశ్రాయేలు దేశాన్ని భవిష్యత్తులో దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు మనం ఆ విషయం చూసాం. అపోస్తలుడైన పౌలు గారు దానికి సాక్ష్యము నేనే అన్నాడు. ఎందుకని అన్నాడు ఆ మాట? అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతమైన రీతిలో ఆయన రక్షించబడ్డాడు. క్రైస్తవులను నాశనం చేయాలని ఒక టెర్రరిస్టులాగా క్రైస్తవ సంఘం మీదకి ఆయన దూకుతూ ఉన్నప్పుడు, దమస్కుకు వెళ్తూ ఉన్నప్పుడు పరలోకములో నుండి ఒక గొప్ప వెలుగు భూమి మీదకి రాలేదా? ఆ గొప్ప వెలుగులో ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు ప్రత్యక్షమై, సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసించుచున్నావు అని అడగలేదా? ప్రభువా నీవెవడువు అని అడిగితే, ఇదిగో నీవు హింసించుచున్న యేసుని అని ఆయన చెప్పాడు. నేను నీవు హింసించుచున్న యేసుని. ఆ మాట విని పౌలు జీవితం మారిపోయింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యుడయ్యాడు, భక్తుడయ్యాడు, అపోస్తలుడయ్యాడు, సువార్తికుడయ్యాడు. ఇశ్రాయేలు దేశము కూడా
అదే విధముగా ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్ముడు వారి మీద కుమ్మరించబడినప్పుడు వారు మారిపోవటం జరుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు ముందే మనము ఆ సత్యాన్ని గమనించాలి. ఆయన స్వయముగా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19, 11, 16లో మనం అది చదువుతాం. 1000 ఏళ్ళు ఆయన పాలించబోతూ ఉన్నాడు. ప్రకటన 21-6 చూడండి. యెరూషలేము ఆయన యొక్క రాజ్యమునకు కేంద్రముగా ఉండబోతూ ఉంది. కాబట్టి యెరూషలేము అనేది కేవలము ఒక చిహ్నము మాత్రమే కాదు, అది ప్రవచనములలో భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యమునకు రాజధానిగా అది ఉండబోతూ ఉంది. ప్రస్తుతము అమెరికా దేశం కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ దేశమైనా కానివ్వండి, యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు మనకు అలజడి కలగటం సహజమే. కీర్తన 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, అన్యజనులు ఏల అరరిరేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఇది కీర్తన 2లో మనం చదువుతాం. ఆ కీర్తన 2 దాన్ని మెస్సయానిక్ సామ్ అంటూ ఉన్నాం. అంటే రాబోయేటటువంటి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించినటువంటి కీర్తన. ఆయన రాకడకు ముందు యుద్ధాలు జరుగుతాయి. అయితే దేవుని యొక్క సార్వభౌమాధికారం కిందే ఇవన్నీ జరుగుతాయి. దానియేలు గ్రంథములో 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను తోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. దానియేలు ప్రవక్త ఏమంటా ఉన్నాడు? ఆయన రాజులను త్రోసివేసేవాడు, నియమించేవాడు, కాలములను సమయములను మార్చువాడు. ఈ ప్రధానమంత్రి తర్వాత ఆ ప్రధానమంత్రి, ఆ అధ్యక్షుడు తర్వాత ఈ అధ్యక్షుడు, ఈ రాజు తర్వాత ఆ రాజు, అవన్నిటి మీద దేవునికి అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు స్పష్టముగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెలియజేశాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. యుద్ధాలు జరుగుతాయి అని యేసు ప్రభు ముందే చెప్పాడు. ప్రపంచమంతా శాంతి ఉంటుంది, ఎక్కడ యుద్ధాలు జరగవని ఆయన చెప్పాల. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు, కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగాలి. ఇవి జరిగిన తర్వాతే అంతము వస్తుంది. ఆ అంతానికి ముందు జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము వస్తాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా? మనము శాంతి కోసము ప్రార్థించాలి. ప్రే ఫర్ పీస్. కీర్తన 122లో మనం చదువుతాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము కోసం అంటే ఇశ్రాయేలు ప్రజల కోసం, యూదుల కోసం మనం ప్రార్థన చేయాలి. దానికోసమేనా? ఇంకెవరి కోసం మనం ప్రార్థన చేయకూడదంటే అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. 1వ తిమోతి పత్రికలో మీరు చూడండి. 1వ తిమోతి పత్రిక 2లో ఆయన ఏమంటా ఉన్నాడంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఐ యామ్ కమాండింగ్ యూ. నేను మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నా. ఏమని హెచ్చరిస్తూ ఉన్నావు? మీరు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి.
మన ప్రధానమంత్రుల కోసము, మన ముఖ్యమంత్రుల కోసము, మంత్రుల కోసము, ఎమ్మెల్యేలు, ఎంపీ వీళ్ళందరి కోసము మనము ప్రార్థన చేయాలి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. శాంతి కోసము మనం పోరాడాలి. యేసు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. ఇశ్రాయేలీల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇరాన్ వారి కోసం ప్రార్థన చేయాలి. భారతీయుల కోసం ప్రార్థన చేయాలి. మన నాయకుల కోసం ప్రార్థన చేయాలి. ఈ యొక్క యుద్ధాలు, భీకరమైనటువంటి పోరాటాలు పోవాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇశ్రాయేలు దేశాన్ని మనము సమర్థించటం అంటే ఇశ్రాయేలు దేశం చేసే ప్రతి పనిని మనము సమర్థించటం అని కాదు. అయితే దేవుని యొక్క ప్రణాళికలో వారికి ఇంకా ఒక స్థానం ఉంది అని మనము గుర్తించాలి. వారి కోసం మనం ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. శాంతి ఏ విధంగా వస్తుంది? శాంతి యేసుక్రీస్తు సువార్త వల్ల వస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతాం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. పూర్వము యూదులు, అన్యులు, ఈ ప్రపంచ తెగలు, జాతులు, దేశాలు వేరువేరుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువును మనం నమ్ముకుంటామో ఆయన రక్తము వలన మన మధ్యలో ఉన్నటువంటి ద్వేషము, విద్వేషము పోయి మనము సమాధానపరచబడుతూ ఉన్నాం. దేవునితో సమాధానం పొందుతూ ఉన్నాం. ఒకరితో ఒకరు కూడా సమాధానం పొందుతూ ఉన్నాం. ఆ సమాధానం ఈ రోజున మనందరికీ రావాలి. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున మీ యొక్క వాక్యమును కొంతసేపు ధ్యానం చేయటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ధ్యానం చేసి నాయన మరి వారికి కావలసినటువంటి చికిత్సను, బలమును అనుగ్రహించండి. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. ఘనత మహిమ నీకేనయ్యా, యుగ యుగములు నేను కీర్తించేదన్. ఘనత మహిమ నీకేనయ్యా, యుగ యుగములు నేను కీర్తించేదన్. పాడెదను